హలో మామ అందరికి. మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు రైడ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. బెంగళూరుకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేషన్ పూర్తయినా కూడా ఎందుకు ఇంటికి అనేసి ప్రతి ఒక్కరు అయితే అంటున్నారు అనమాట. అందుకోసం అనేసి నేను గివప్ తీసేసుకొని నేనైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. బెంగళూరుకి వెళ్తున్నా నేను. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయినా 7 సంథింగ్ అవుతుంది టైం కూడా. దాని తర్వాత వచ్చేసి ఏ టైంకి రీచ్ అవుతాం మనకే తెలియదు అనమాట. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. బైక్ వచ్చేసి కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉంది. దాని తర్వాత వచ్చేసి మనము బ్యాక్ టైర్ అయితే ఒకటి చేంజ్ చేయించుకోవాలన్నమాట. చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మనము బండికి వచ్చేసి ట్యాంక్ అయితే ఫుల్ చేసుకున్నాము. అన్నిటికంటే ముందు వచ్చేసి ఈ బైక్లో వచ్చేసి ఒక 1000 అయితే ముందే కొంచెం పెట్రోల్ ఉండింది. దానికి వచ్చేసి ఇంకా కొంచెం వచ్చేసి యాడ్ చేసేసుకొని నేను ఫ్యూయల్ అయితే చేశాను, పట్టించేసాను అనమాట. 1000 వరకు ఇదైతే మొత్తం ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నా. అక్కడ వచ్చేసి 1000 అయితే పే చేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మా సైడ్ వచ్చేసి ఈ సరిగ్గా ఎయిర్ పంప్స్ అంట ఏమి ఉండవు అనమాట. ఇంకా దారిలో వచ్చేసి బండికి పొల్యూషన్ అయితే చేయించాను అనమాట. ఎందుకంటే నాకు వచ్చేసి 11th నవంబర్ వరకు అయితే నా పొల్యూషన్ అయితే ఉండింది దీంట్లో. అందుకోసం వచ్చేసి నేను మళ్ళీ వెళ్ళానంటే ఎక్కడ చేయించుకోవాలో ఏమో అంత ఎందుకనేసి టెన్షన్ అనేసి మళ్ళీ 1 ఇయర్కి అయితే బండికి పొల్యూషన్ అయితే చేయించాను అనమాట. ఇక్కడ ఏనైతేనా ఒక రకంగా చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటేనా ఏమైనా లేకుండా లైక్ అయిపోయిన తర్వాత కూడా ఒక కాంటాక్ట్ ఇస్తాడనమాట. కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత వచ్చేసి ఎప్పుడైనా నైట్ 10 o'clock అయినా కూడా మనం కాల్ చేస్తే రెన్యువల్ అయితే చేయిస్తాడంట ఈయన. దాని తర్వాత అది చేసుకొని మనకైతే వెళ్ళిపోయామన్నమాట. మనము ఇక్కడి నుంచి ఎంత టిఫిన్ తిన్నామని ఇక్కడనే చూసాను అనమాట. టిఫిన్ తిన్నాం అనుకుంటే వచ్చేసి నాకు ఇంకా టైం ఉందిలే అనేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ దారిలో వచ్చేసి ఎక్కడే కానీ టిఫిన్ తినడానికి అయితే నాకు స్కోప్ అయితే లేదు. ఎందుకంటే నాకు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మదనపల్లిలో కొంచెం ఏదైనా వర్క్ ఉంటే చూసుకుందాం అనేసి ఇంకా మధ్యలో వచ్చేదానికి ఎక్కడే కానీ సరిగ్గా టిఫిన్ సెంటర్స్ అయితే ఏం లేవు అనమాట. మదనపల్లి రూట్లో ఈ రూట్లో వచ్చేసేసి ఇది వచ్చేసి గాల్వీడ్ రూట్ అనమాట. మంచిగానే ఉంది ఇక్కడైతేనా. ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరు హైవేలోకి ఎంటర్ అయినాము. ఇది వచ్చేసి మొత్తము ఇక్కడ వచ్చేసి దీన్ని వచ్చేసి మనము ఇక్కడ కేశాపురము అది అంటాం అనమాట. ఇక్కడ నుంచి బాగుంటుంది. ప్లస్ ప్రతి ఒక్కటి ఇది వచ్చేసి మొత్తంగా మనకి గుర్రంకొండ అని కూడా పిలుస్తారనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ గుర్రంకొండ వచ్చేసి మనకి ఒక రాజుల కాలంలో ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి అప్పటి నుంచి ఉన్న కోటలు అయితే కూడా ఉన్నాయన్నమాట. మంచిగా ఈ కోట అవన్నీ అయితే పర్లేదు బాగానే ఉంది ఇక్కడైతేనా. ఇక్కడ హైలైట్ నాకు గుర్తొచ్చేది గుర్రంకొండ అంటే తేనె అన్నమాట. నేను చిన్నప్పుడు వచ్చేసి బోయకొండ అట్లా వెళ్తూ ఉండేటప్పుడు అయితేనా గుర్రంకొండలో మంచిగా అయితే తేనె అయితే దొరికేదనమాట. తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి మొత్తం అదంతా కల్తీ అయితే అయిపోతుంది అనమాట. ఏం చేద్దాం, మన ఈ కాలంలో తెలిసిందే కదా, ప్రతి ఒక్కటి కల్తీ 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 అనే కొంచెం దూరంలో మనకు కనబడుతుంది కదా, అదే గుర్రంకొండ అనమాట. మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ థింగ్ టిఫిన్ అయితే చేసేసుకున్నాము. టిఫిన్ చేసేసుకొనేసి వెళ్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయన అడుగుతుండే ఇది ఏమన్నా కెమెరానా అనేసి ఏం చెప్తుండే. ఇంకోటి వచ్చేసి మనకి ఇదే రూట్లో వచ్చేసి చెర్లోపల్లి అని ఒక ఊరు వస్తుంది అనమాట. చెర్లోపల్లి అది వచ్చేసి మోస్ట్ ఫేమస్. ఎందుకోసం అంటేనా మెయిన్ థింగ్ నేను వచ్చేసి అక్కడ అమ్మవారి దగ్గర వచ్చేసి మొక్కుబడితోనే పుట్టానని చెప్పారు. అందుకే నా పేరు కూడా రెడ్డి శేఖర్ అని పెట్టారనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. మామూలుగా అయితే వస్తూనే ఉంటాం అనమాట ఇక్కడికి అయితేనే మనము. అందుకోసం అనేసి దర్శనం అయితే మంచిగా దర్శనం చేసుకునేసి వెళ్తాం అనమాట. చాలా సత్యమైన తల్లి అని చెప్తారు. అందుకోసము మనం వచ్చేసి ఇప్పుడు గుర్రంకొండలో ఉన్నమాట. గుర్రంకొండలో వచ్చేసేసి ఇక్కడ మనము ప్రశాంతంగా టిఫిన్ అయితే ఫస్ట్ థింగ్ చేద్దాము. ఇక్కడైతే తాళాడుతున్నా నేను. ఎక్కడ ఏ సైడ్ ఆ టిఫిన్ సెంటర్ ఉందో అది అర్థమే కావడం లేదు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, మనం చూసుకోవాలి ఎక్కడ ఏమనేసి ఇట్లా ఇట్లా అనేసి మొత్తము. అందుకోసం అనేసి మనం టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడ ఏదో కనబడుతుంది అది చూసుకొనేసి బైక్ వచ్చేసి మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా, చూసుకొని బైక్ అయితే టర్న్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా బెటరు, మంచిగా అయితే ఉంటుంది అనమాట. అందుకోసము అక్కడ మనం వచ్చేసి ఒక దోశ అయితే చెప్తాము. దోశ తిన్నామా ఇడ్లీ తిన్నామా అనుకునే బదులు ఇక్కడ ఏదో అడిగా నేను ఏది బాగుంటుంది అని చెప్పేసి. ఆయన వచ్చేసి దోశ అయితే పర్లేదు బాగానే ఉంటుంది అని చెప్పాడు. అయితే అని ఒక మసాలా దోశ అయితే ఆర్డర్ చెప్పేసాను అనమాట. అందుకోసం నేను వచ్చేసి మొత్తం నా జర్కిన్ నా లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాను. అంతా వచ్చేసి నీట్గా ప్యాక్ చేసేసుకొని మనం బాగా దిగేసేసి వెళ్ళి కడుక్కొనేసి తినేసామన్నమాట. తినేసిన తర్వాత మళ్ళీ మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసాము తినేసి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నాకు తెలిసినంత వరకు గుర్రంకొండ కోట అయితే కొంచెం కనబడుతుంది అని అనుకుంటున్నాను నేనైతేనా. ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి.
లా నేను ఇది కాదు కానీ కొన్ని వీడియోస్లో కూడా చూసాను అనమాట. ఫారినర్స్ కూడా వచ్చేసి ఇక్కడ మిస్టరీ అయితే తెలుసుకొని వెళ్తా ఉంటారు. లైక్ కొందరు వచ్చేసి ఏమన్నా రాజులకు సంబంధించిన యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. కొందరు వచ్చేసి బంగారు దొరుకుతుంది అని చెప్తారనమాట. అది ఏమాత్రం నిజమో అయితే నాకైతే ఏం తెలియదు. అందుకోసం వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇది మొత్తం మదనపల్లికి కొత్తగా పడిన హైవే అనమాట. అంగళ్ళ నుంచి వచ్చేసి మనకి ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతాం మనము. అది అంగళ్ళ నుంచి మనం ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇది మొత్తం. ఎందుకంటే అంగళ్ళలో కొంచెం రూట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇంకోటి వచ్చేసి టౌన్లోకి వెళ్ళాలి అని అనుకోకుండా ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా బెంగళూరు బోర్డర్ అనమాట. సారీ, మన ఆంధ్ర బోర్డరు, బెంగళూరు బోర్డర్ అని కాదు. మొత్తం వెల్కమ్ టు బెంగళూరు, వెల్కమ్ టు కర్ణాటక అనేది మనం అయితే కర్ణాటకలోకి ఎంటర్ అయినాం అనమాట. ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది. అంతగా ఎవరైతే చెకింగ్స్ అంట ఇలాంటివి అయితే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే బెంగళూరుకి మదనపల్లికి చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి రోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మన మదనపల్లి నుంచి ఇక్కడ బార్డర్ వరకు అయితే కొంచెం డిఫరెంట్గానే ఉండింది. బట్ ఇక్కడ వచ్చేసి రోడ్స్ అయితే ఇటు నుంచి ఇటు వరకు అయితే బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. ముందు ముందు ఎలా ఉంటుందో అయితే మనకు తెలియదు, చూద్దాం. అవి యాక్చువల్లీ మనకి అద్దాలు లేవు కదా, మన దారిలో వచ్చేసి అద్దాలు కూడా అయితే బిగించేసామన్నమాట. బిగించేసేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదన్నమాట. ఎందుకు ఊరికే రిస్క్ చేసుకోవడం దగ్గరని ఒక 63, 70, 80 ఆ మధ్యలోనే అయితే వెళ్ళాను అనమాట. నేను వెళ్ళడం కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అట్లానే వెళ్ళాను అనమాట. మంచిగా దారిలో ఆపాను అనమాట. ఆపుతుంటే కొందరు వచ్చేసి తెలుగు, యాక్చువల్లీ ఏంటంటే నా బార్డర్లో ఉండే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం అయితే తెలుగు కన్నడ బాగా మాట్లాడతారు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి మన హొస్కోట్ దాటుకొని వచ్చేసి బెంగళూరులోకి ఎంటర్ అయ్యాయి అనమాట. ఇట్లా రైట్కి వెళ్ళామంటే మనకి మార్తల్లి, వైట్ ఫీల్డ్ ఇవన్నీ వస్తాయి అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు మార్తల్లిలోకి వెళ్ళాలన్నమాట. మనకి మార్తల్లో కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది కదా, కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర వచ్చేసి మనకి మన ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు మన కోసం. మనం వెళ్ళేసి అక్కడికి చూసుకొని వెళ్ళి అక్కడ మనకి వచ్చేసి ఒక పీజీ కూడా అతనే మాట్లాడి పెట్టాడు. మనం వచ్చేసి అక్కడే ఉంటాం అనమాట. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఎక్కడంటే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. మనము జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకోసం గో స్లో అండ్ సేఫ్ డ్రైవ్ నాకు తెలిసినంత వరకు. నేను చెప్పడం అనమాట ఇదంతా. నాది కెమెరా వచ్చేసి కొంచెం ఇట్లా కనబడుతుంది, అది ఎందుకంటే నాది ఒక మామూలు అయితే కెమెరా అనమాట, అంత ఎఫెక్ట్ అయితే కొట్టదు. అందుకని ఇక్కడ ర్యాపిడోలు కూడా కొట్టి బతికేసే వాళ్ళు ఉన్నారనమాట. మంత్లీ 30 to 40K. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అట్లా ఎండలు కూడా మామూలుగా ఉండవు, చలి కూడా బాగానే పడుతుంది ఇక్కడ వచ్చేసి. అందుకు మనం జాగ్రత్తగా, ఫస్ట్ థింగ్ బెంగళూరు ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా హైవే అంటే కొంత రిస్క్ ఉండదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మెజెస్టిక్, మార్తలి ఏరియాస్ అంట, వైట్ ఫీల్డ్ అంట, అండ్ మురుగపాల్య, ఇట్లాంటివి వచ్చేసి ఏరియాస్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం వచ్చేసి మనం చాలా అంటే చాలా జాగ్రత్త